ఒక చిన్న గ్రామంలో మోహన్ అనే ముద్దుల బాలుడు ఉండేవాడు. మోహన్ చాలా అల్లరివాడు, కానీ అతని మనస్సు చాలా స్వచ్ఛమైనది. ప్రతి సాయంత్రం అతను చెరువు పక్కన కూర్చుని అనవసరంగా రాళ్లు విసురుతూ చుట్టూ నాట్యం చేసే నెమళ్లను చూసేవాడు. ఒకరోజు మోహన్ కు చెరువు గట్టున ఒక పాత దుమ్ము పట్టిన లాంతర్న్ కనిపించింది. అతను దాన్ని తీసి శుభ్రం చేయటం మొదలుపెట్టాడు. అతను లాంతరునుపై చేయి వేయగానే ప్రకాశవంతమైన నీలికాంతి మెరిసి అతని ముందు ఒక మాయా నెమలి ప్రత్యక్షమైంది. నెమలి అంది, "నేను ఈ లాంతరు రక్షక నెమలిని. ఈ లాంతరును మేల్కొల్పిన వారి యొక్క ఒక గొప్ప కోరికను నేను తీర్చగలను." మోహన్ సంతోషంగా అన్నాడు, నాకు కావాల్సిందింతే. మా గ్రామంలోని పిల్లలందరూ ప్రతిరోజు సంతోషంగా ఉండాలి." నెమలి అతని మాట విని నవ్వింది. "నీ కోరిక చాలా మంచిది మోహన్." అప్పుడు నెమలి తన రంగురంగుల ఈకలను విప్పుకుని చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఎక్కడెక్కడ దాని ఈకల వెలుగు పడుతుందో అక్కడక్కడ సంతోషపు రంగులు వెదజల్లబడ్డాయి. పిల్లలకు ఆటబొమ్మలు కనిపించసాగాయి, చెట్లపై మెరుస్తున్న పండ్లు కాసాయి, మరియు గ్రామంలో నవ్వుల ప్రతిధ్వని వ్యాపించింది. మోహన్ సంతోషంగా గంతులు వేస్తూ అన్నారు, "వావ్, నిజంగానే మాయ జరిగింది." నెమలి అంది, "నిజమైన మాయ హృదయం.